హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జేఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిరపలో వచ్చేసి ప్రజెంట్ మనకి ఇప్పుడు మిర్చి ధరలు అనేవి పెరుగుతున్నాయి మిత్రులారా. రోజు రోజుకి కూడా మిర్చి ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి రైతులు ఏంటంటే ఇది గమనించుకొని కరెక్ట్గా మనకి మంచి స్ప్రేయింగ్స్ 4 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా ఈ నల్లి ఉధృతి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఉంది. కాబట్టి 5 రోజుల నుంచి 6 రోజు ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకుంటా వచ్చినట్లయితేనే మనకు మిరపలో మంచి దిగుబడి అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 5 రకాల స్ప్రేయింగ్స్ చెప్తాను అనమాట. ఈ 5 రకాల స్ప్రేయింగ్స్ మీరు కనుక స్ప్రే చేసినట్లయితే మిరపలో మనం ఖచ్చితంగా కూడా 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి. ఒక 5 రకాల మందులు అనేది మీకు చెప్తాం మిత్రులారా. ఖచ్చితంగా కూడా ఇవి మీ మందులు కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇవి చెప్పే కాంబినేషన్స్ అనేవి మనకు దగ్గరలో ఉన్న చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపించిన తర్వాత వాటి రిజల్ట్స్ అనేవి బేస్ చేసుకొని మీకు చెప్పడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ 5 రకాల కాంబినేషన్స్ అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను మిత్రులారా. ఫస్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రోగార్ అనమాట. ఈ రోగార్లో ఉన్న టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే మనకి డైమిథైడ్ వచ్చేసి 30% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. ఇది మనకి ప్రతి ఎకరానికి కూడా 300 ml మనం డోస్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ 300 ml మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో దోమ మీద పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్టింగ్కి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్పేట్ అనమాట. ఎస్పేట్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవాలి. ఇవి రెండు కూడా రోగారు వచ్చేసి ప్రతి ఎకరానికి 300 ml, దాంతోపాటు 300 నుంచి 400 ml దాకా స్ప్రే చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్పేట్ వచ్చేసి ప్రతి ఎకరానికి 300 గ్రాములు కేజీ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాలకు స్ప్రే చేసుకుని, రోగారు కూడా అంతే అనమాట. 1 లీటర్ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. దీనికి కాంబినేషన్ అంటే మనం వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అయిన 13045 కానీ లేకపోతే 0034 అని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అన్నమాట. వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కేజీ ప్యాకెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి మూడు కలిపి మనం ఒక స్ప్రేగా చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగు, దోమ పురుగును కూడా నివారించుకొని మంచి దిగుబడి మనకు 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇవి కూడా కొంచెం ఇప్పుడు ఈ చెప్పే మందులు అనేవి కూడా కొంచెం తక్కువ బడ్జెట్లోనే మనకి మార్కెట్లో అనేవి అందుబాటులో ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్. రోగారుతో పాటు ఎస్పేటు 75% అదామా కంపెనీలో ఉంది. లేదనుకుంటే మీకు వేరే కంపెనీలో కూడా అందుబాటులో ఉంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెటాడోర్ అనమాట. సింజెంటా కంపెనీ వాళ్ళది మెటాడోర్ అనే మందు మీకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే లాంబ్డా సైక్లోత్రిన్ అనే టెక్నికల్ ఉంటుందన్నమాట. ఇది మనకు 4 to 5% ఉంటుందన్నమాట. ఇది దీంతో పాటు ప్రొఫినోఫస్ కాంబినేషన్. ప్రొఫినోఫస్ వచ్చేసి 50% ఈసీ ఫార్ములేషన్లో మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. మెటాడోర్ వచ్చేసి 300 ml, దాంతోపాటు ప్రొఫినోఫస్ 250 నుంచి 300 ml దాకా వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. వీటిని కూడా వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇషాబీన్ కానీ క్రాప్ మ్యాక్స్ కానీ ఇట్లా మెత్తదనానికి సంబంధించిన ఫ్లవరింగ్ సంబంధించిన వాటితో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. లేదు అనుకుంటే మీకు విలోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లోనే అందుబాటులో ఉంటుంది మిత్రులారా. అది ఎకరానికి బ్రాండ్ని 100 ml వేసుకున్నట్లయితే ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు వచ్చిన ఫ్లవరింగ్ అంతా కూడా పూతగా మారే విధంగా కూడా చేస్తుంది. ఈ బ్రాండ్ కూడా మంచి కాంబినేషను. ఈ విధంగా కూడా ఒక స్ప్రేయింగ్ చేసుకోండి. ఇది కూడా మీకు బెస్ట్ కాంబినేషన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ధనుసన్ అనమాట. ఇది ధనుక కంపెనీ వాళ్ళది ధనుసన్ అనే మందు ఉంది మిత్రులారా. ఇది కూడా మనకి నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగుల మీద బాగా ఎఫెక్టివ్గా కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి జంప్ అనమాట. బేర్ కంపెనీ వాళ్ళది జంప్ కాంబినేషన్లో స్ప్రే చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. జంప్ను వచ్చేసి ప్రతి ఎకరానికి 40 నుంచి 50 గ్రాముల దాకా స్ప్రే చేసుకోండి. అంతేకాకుండా ఈ ధనుసన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 300 ml మనం వేసుకున్నట్లయితే సపరేట్గా కలుపుకొని ఎట్ ఎ టైం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. దీనికి కాంబినేషన్ క్రాప్ మ్యాక్స్తో వేసుకోండి. లేదు అనుకుంటే ఈసారి న్యూట్రిషన్స్ కాంబినేషన్లో వేసుకోండి. Bio-20 కానీ లేకపోతే న్యూట్రిషన్స్ బయోవిటా కానీ ఫార్మా నెంబర్ 4 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే అగ్రి ప్రో కానీ ఇలాంటి వాటితో కలిపి స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మియోత్రిన్ అనమాట. మియోత్రిన్ వచ్చేసి సుముటోవా కంపెనీ వాళ్ళు. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పెంపోపత్రిన్ వచ్చేసి 30% ఈసీలో ఉంటుందన్నమాట. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 200 నుంచి 250 ml ఖచ్చితంగా కూడా స్ప్రే చేయాలి. 250 ml నుంచి 300 ml దాకా స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. దీనికి కాంబినేషన్ వచ్చేసి
దీని కాంబినేషన్ వచ్చేసి అక్తారా కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి. అక్తారా కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మిరపలో వచ్చే దోమతో పాటు ఇది మియోత్రిన్ ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఎకాడిసైడ్గా పనిచేస్తుంది. అంటే మనకి పురుగు మీద పనిచేస్తుంది, దాంతోపాటు నల్లి మీద కూడా పనిచేయడం జరుగుతుంది. పై ముడత కింది ముడత నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. మియోత్రిన్ దాంతోపాటు అక్తారా కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇవి వచ్చేసి ఒక బెస్ట్ 4 కాంబినేషన్స్. దీంతో పాటు మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము ధృవాను కైరో అనమాట. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం ఏదైనా మందు చెప్పామంటే కనుక అది రిజల్ట్ ఉంటేనే మన రైతులకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కూడా ఉంది మిత్రులారా. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml అనమాట. ఇవి ధృవ అని 250 ml మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో పై ముడత, దాంతోపాటు కింది ముడత, ఎర్రనల్లి, నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని స్ప్రే చేసిన 5th డే నుంచి మనకి వచ్చే ఎగురు అనేది నీట్గా సాఫ్ట్గా కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. దీనికి కైరో కాంబినేషన్. కైరో ఎందుకు స్ప్రే చేపిస్తున్నాం అంటే ప్రతి ఎకరానికి 500 ml స్ప్రే చేయాలి. 500 ml స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కకి న్యూట్రిషన్స్ మెత్తదనం ఇవ్వడంతో పాటు మీకు పూత ఏదైనా రాలిపోతుంటే దాన్ని కంట్రోల్ చేసి క్రాప్ సెట్టింగ్కి రావడంతో పాటు మనకి అధికంగా పూత బాగా రావడానికి, మనకి 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది కూడా పెంచుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. ధృవాన్ని 250 ml, కైరోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml, రెండు కూడా కలిపేటప్పుడు వేరువేరుగా కలుపుకొని ఎట్ ఎ టైం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ఇవి చెప్పిన మందులు వాటర్ పెట్టిన తర్వాత మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇవి 5 కూడా చాలా బెస్ట్ కాంబినేషన్స్. రోగారుతో పాటు ఎస్పేట్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెటాడోర్తో పాటు ప్రొఫినోఫస్ కాంబినేషన్. ప్రొఫినోఫస్ మీకు క్యూరాక్రాన్ సింజెంటాలో దొరుకుతుంది, లేదు అంటే వేరే ఏ కంపెనీలో అయినా సరే ప్రొఫినోఫస్ 50% ఈసీలో తీసుకొని స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుకా కంపెనీ వాళ్ళది ధనుసన్ను, దాంతోపాటు జంప్ కాంబినేషన్లో వేసుకోండి. ఇది కూడా మనకి నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని మనకి పై ముడత కింది ముడత నివారించుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మియోత్రిన్తో పాటు అక్తారా అనమాట. అక్తారా కాంబినేషన్లో వేసుకోండి, బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ధృవతో పాటు కైరో అనమాట. ఈ 5 రకాల స్ప్రేయింగ్స్ అనేది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది పెంచుకుంటూ మీరు మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఇవి కొంచెం మార్కెట్లో మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి అందుబాటులో ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే మనం హై బడ్జెట్లో మందులు కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇవనేది కొంచెం లో బడ్జెట్లో మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మనం చాలా మంది రైతులకు కూడా ఈ కాంబినేషన్స్ రికమెండ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కాబట్టి ఈ 5 కాంబినేషన్స్ కూడా ఖచ్చితంగా కూడా రైతులు ట్రై చేసినట్లయితే బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా మిరపలో ఉన్నాయి మిత్రులారా. ఇక వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మిరప ధరలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి రైతులు ఆశాజనకంతో ఈ తక్కువ బడ్జెట్లో మనకి ఇవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే, అంటే రేటు కొంచెం మనకు తక్కువ ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ కాంబినేషన్స్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేసి చాలా మంది రైతు సోదరులకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.